విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశం ముగిసింది. ఇంద్రకీలాద్రిపై భక్తుల దాహార్తిని తీర్చేందుకు 1,20,00,000 రూపాయలతో వాటర్ ప్లాంట్ నిర్మాణం, శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నదిలో స్నానం చేసే భక్తులకు మురుగు లేకుండా స్టిల్ పనులను, తిరుపతి తరహాలో లడ్డు తయారీకి మిషన్ల వినియోగం, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై పాలక మండలి చర్చించారు. నకిలీ టికెట్లపై విచారణ జరుగుతోందని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి సలహాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాటర్ ఈరోజు ఎన్నో విషయాలు ఉదయం నుంచి ఈఓ గారి సమక్షంలో మా మండలి అంతా కూడా డిస్కస్ చేసాం. కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకున్నాం. కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్న వాటర్ గురించి మరి దసరా ఉత్సవాల్లో కానీ, భవానీ మాల విషయంలో కానీ, మామూలు టైంలో కానీ మాకు వాటర్ చాలా ఖర్చు అవుతుంది. కోర్టులోనే బిల్లు చెల్లిస్తున్నాం. మరి దాని నిమిత్తం మేము మనకుండా సివి రెడ్డి చార్టీస్ స్థలంలో 3 ఎకరాల సుమారుగా స్థలంలో మేమే కొత్తగా సుమారుగా 1,20,00,000 అవుతుంది ప్లాంటు. ఆ ప్లాంట్ ద్వారా మాకు ఎంత వాటర్ కావాలంటే, ఎన్ని బాటిల్స్ కావాలంటే టోటల్ ఈ సమ్మర్లో కూడా భక్తులు ఇచ్చే విధంగా ఎంత తయారవుతుంది, ఎట్లా తయారవుతుంది దానికోసం అని చెప్పి మేము వాళ్ళు చేసి ఓకే చేసాం. దాన్ని మరి అతి త్వరలోనే ప్రారంభించి మరి వాటర్ బాటిల్స్ అనేది ఆ తల్లి దుర్గాదేవి అది లేబుల్ పెట్టుకుని వాళ్ళు ఓకే అవ్వడం జరిగింది. అలాగే మన ముందు ఉన్న పనులు, డెవలప్మెంట్స్, మరి లడ్డూ పోటు, మరి అన్నదాన సత్రం, ఆ పనుల మీద చర్చించి మనం ఆల్రెడీ ఈ మధ్యకాలంలో మీకు తెలుసు ఈఓ గారు, కొంతమంది ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా తిరుమల వెళ్ళి అక్కడ ఆ మిషనరీ ఎలా